అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తాం మేడం, అంటే డయాబెటిక్ పేషెంట్స్ పెరిగిపోయారు, ఇన్సులిన్స్ అంతా అంటే ఈ ఫుడ్ హ్యాబిట్. సో డయాబెటిక్కి మన ఆయుర్వేదంలో మీ దగ్గర ట్రీట్మెంట్ ఉందా? డయాబెటిక్కి మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఏ మందులు వాడకుండా ఉండాలి అంటే ఫస్ట్ అంటే కొంత ఇన్సులిన్ తీసుకునే వాళ్ళైతే మీరు మందులు వాడాలి. ఆ ఇంజెక్షన్ని మానేసేసి మినిమం టాబ్లెట్లోకి వచ్చే విధంగా చేయవచ్చు. అదంటే ఒక 1000 mg తీసుకునే వాళ్ళు అనుకోండి, ఒక 300-500 mgకి రావచ్చు. ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ టాబ్లెట్ ఇన్సులిన్ తీసుకున్నా కూడా వీళ్ళకి అదర్ సిమ్టమ్స్ ఏమీ మానవు. కాళ్ళు తిమ్ముర్లు రావడం, గుంజడం, ఏమైనా గాయాలు తగిలినప్పుడు ఆ వౌండ్స్ హీల్ అవ్వకుండా అంతే ఉండిపోవడం, ఇలాగ చాలా చాలా ఉంటాయి. ఓకే, సరే. ఇప్పుడు ఈ డయాబెటిక్ పేషెంట్స్కి మీరు ఒకవేళ డయాబెటిక్ పేషెంట్ మ్యారేజ్కి వెళ్తే రిజల్ట్స్ ఎలా ఉండొచ్చు? డయాబెటిక్ పేషెంట్ అంటే షుగర్ ఉన్న వ్యాధిగ్రస్తుడు మ్యారేజ్ చేసుకోవచ్చా? ఇది కొంచెం కష్టతరమైన క్వశ్చనే. షుగర్ ఉన్న అతనికి అది కంట్రోల్లో ఉన్నప్పుడు చేసుకుంటే ఓకే, ప్రాబ్లం ఏమీ ఉండదు. ఎందుకంటే కొంతమందికి జువైనల్ డయాబెటిక్ ఉంటుంది, అంటే బై బర్త్లోనే ఉంటుంది. సో అటువంటి వాళ్ళకి ఇంకా పెళ్లి చేసుకోకుండా అలానే షుగర్ ఉందని ఉండిపోతే వాళ్ళ లైఫ్లో ఇన్ఫెక్షన్స్ ఏమన్నప్పుడు వాళ్ళ ఆవిడకి వచ్చేస్తుందా లేదంటే పిల్లలకి వచ్చే? అంటే వీళ్ళు డాక్టర్ని కనుక కన్సల్ట్ అయ్యి దానికి తగ్గ మెడికేషన్ తీసుకొని మ్యారేజ్ చేసుకోవచ్చు. ఇదేమీ ఎస్టీడీ ఇన్ఫెక్షన్ కాదు కదా, సో మ్యారేజ్ చేసుకోవచ్చు. కాకపోతే షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుకుంటూ ఉంటే ప్రెగ్నెన్సీస్ కూడా కన్ఫర్మ్ అవుతాయి, ప్రాబ్లం ఏమీ ఉండదు. స్ట్రెస్ తగ్గించుకోవాలి. పిల్లలకి రావడానికి కూడా ఛాన్స్ ఏమీ ఉండదండి, ఎందుకంటే ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే టెస్టులు చేస్తున్నారు కదా. సో ఏదైనా ఉన్నా కూడా వెంటనే మెడిసిన్స్ ఇస్తున్నారు డాక్టర్స్ బేబీకి రాకుండా. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లంకి అన్ని సొల్యూషన్స్కి, ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది ఉండింది. సో వీటన్నిటికీ మందులు వేసుకోవడం, డబ్బులు పెట్టుకోవడం కన్నా మనకి మన లైఫ్ స్టైల్ని మనం కరెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఫిజికల్ యాక్టివిటీ చేయడం, ఎప్పుడు కూర్చోవడం, అలాంటివి తగ్గించాలి కొంచెం. ఓకే, ఒబిసిటీ. ఈ ఒబిసిటీ వచ్చిన వారికి షుగర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందా? డెఫినెట్లీ అండి. ఇప్పుడు మనం షుగర్ వచ్చిన వాళ్ళు చూసుకుంటే ఒబెసిటీ ఉన్న వాళ్ళు ఒక కేటగిరీలో ఉన్నారు, అండ్ స్ట్రెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి షుగర్ వస్తుందని మన WHO కూడా కన్ఫర్మ్ చేసింది. ఇప్పుడు కాదు, ఒక 20 సంవత్సరాల క్రితమే మనకి రీసెర్చ్లో తేలినింది. సో ఇది అంటే హెరిడిటీ అనేది కొంత పర్సంటేజ్ మాత్రమే. ఎక్కువగా వచ్చేది ఒబెసిటీ అండ్ సెకండ్ వన్ వచ్చేసి స్ట్రెస్. ఈ రెండిటి వల్లనే మనకి డయాబెటిక్ అనేది వస్తుంది. ఈ రెండిటిని మనం ఎంత అదుపులో పెట్టుకుంటే అంత హ్యాపీగా ఉంటాము.